మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అసలు ఇంటికే తీసుకురాలే, మళ్ళీ చూస్తే ఎవరైనా మాట్లాడతారేమో, మళ్ళీ ఏదైనా చెప్తారేమో, తెలివి నేర్పిస్తారని అల్లున్నా కానీ ఒక్కసారి కూడా బయటికి రాలేదు అందులో నుంచి. 18 years వరకు గిట. 18 years వచ్చే వరకు ఓన్లీ అనాశ్రమంలో ఉన్నాడు. అందులోనే బంధువుల ఇంటికి కానీ ఎక్కడికి రాలే. మా చిన్న మామ ఉన్నాడు, మళ్ళీ మా అత్త ఉంది అని ఎవరు ఉన్నారని కూడా నాకు తెలియనియలేదు. మళ్ళీ వాళ్ళ ఇంటికి పోవద్దు, వాళ్ళ ఇంటికి అని నేర్పించేది. అప్పటి వరకు కూడా అందులోనే ఉన్నా. బయటకు వచ్చిన తర్వాతకి మళ్ళీ వాళ్ళింటికి పోవద్దు, వీళ్ళింటికి పోవద్దు అని ఇంట్లోనే ఉంచి హింసించేది చాలా. ఎవరైనా తెలుగు నేర్పిస్తారేమోనని. హింసించేదంటే మానసికంగా శారీరకంగా కొట్టేది సార్, చాలా కొట్టేది. మా బావలు కూడా, మా చిన్న బావ అయితే మరి కొట్టేది. యాదమ్మ అయితే అసలు ఎవరింటికి పోవద్దు, నీకేం ఎవరితో మాట్లాడదు, ఇక్కడే పడుండని కొట్టేది బాగా. అయితే ఇప్పుడు ఆస్తి అడిగితే ఏమంటున్నాడమ్మా? నీ ఆస్తి 4 ఎకరాలు నీకు ప్లాట్, అవి కావాలంటే ఏమంటున్నాడు మీ మేనమామ? అది ఏమంటే, నాకు ఏదైనా ఆస్తి ఉందా, మా అమ్మ తరపున మా నాన్న తరపున ఏదైనా వచ్చిందా అంటే, నీకు ఆస్తి లేదు, ఏమీ లేదు, నీకు అంతగానం పెళ్లి కావాలంటే నాకు కొడుకు 2వ భార్య ఉండు కానీ నీకైతే ఆస్తి లేదని ఇంట్లోకెళ్ళి కొట్టి ఎల్లగొట్టారు సార్. ఇంట్లోకెళ్ళి ఎల్లగొట్టిన తర్వాతకి నేను మా చిన్న మామని వచ్చి అడిగినా, మీకు మాత్రం ఇన్ని ఉన్నాయి, మా నాన్న నాకేం ఇయ్యలేదా అని అడిగితే, ఇచ్చిరమ్మా, మీ పెదనాన్నలు ఇచ్చిరు, మీ మామకే ఇచ్చిరు అని చెప్పారు సార్. అయితే అప్పుడు వెళ్ళి మా పెదనాన్నని అడిగితే మా పెదనాన్న చెప్పిండు ఇలా ఇచ్చాను. మా పెదనాన్నలు చెప్పారు, పైసలు ఇచ్చాం, ఇలాగే భూమి అమ్మి ఇచ్చినాం అని చెప్పారు. ఇప్పుడు నీకు మీ మేనమామ పేరు, మోసం చేసిన మేనమామ పేరు రేషన్ కార్డులో నీ పేరు ఎందుకు మార్చాను? అక్కడ నుంచి తీసుకొచ్చుకున్న తర్వాతకి మా ఇంటి పేరు అయితే జట్టంగి సార్. జట్టంగి తీసేసి నోములా అని పెట్టించాడు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఏం న్యాయం జరగకూడదని. నా సర్టిఫికేట్ అన్నిట్లోనూ కూడా నోములానే ఉంటది. ఆయన ఇంటి పేరే పెట్టుకొని ఆయన పెంచుకుంటా అని చెప్పి తీసుకొని వచ్చాడంట మా ఇంటికా నుంచి. అంటే రేపు కోర్టులో న్యాయస్థానంలో తప్ప కూడా నీ ఇంటి సర్టిఫికేట్ చూపించి నా దత్తపుత్రిక అని చెప్పడానికి ఇంటి పేరు మార్చేశారు. మీ మేనమామ పేరు ఏం పేరమ్మా? నోముల లింగయ్య. లింగయ్య యాదమ్మ. ఇప్పుడు ఏం న్యాయం కావాలి, నువ్వు ఏం కోరుతున్నావు? నా పైసలతోనే ఇంత కొనుక్కున్నాడు సార్, నీకు ఏమీ లేదు, ఉత్తిగానే వెళ్ళిపోమని ఇంట్లోకెళ్ళి కొట్టి ఎలా కొట్టారు సార్.